మీ ఇంట్లో పడేసే అల్లం తొక్కలు మొక్కలకు బంగారం అవుతాయని తెలుసా? ఈ ఒక్క న్యాచురల్ ఫెర్టిలైజర్ వేస్తే ఎండిపోయిన మొక్కలు కూడా పచ్చగా మారుతాయి. అరటి తొక్కలు, బెల్లం కలిపి చేసిన ఈ మిశ్రమం పూలు, కాయలు డబల్ చేస్తుంది. రసాయన ఎరువులు అవసరం లేదు. కిచెన్ వేస్ట్ తోటే సూపర్ గ్రోత్ అనమాట. మీ మొక్కల్లో కొత్త కొమ్మలు రావట్లేదా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. మన ఇంట్లో రోజు పడేసే అల్లం తొక్కలు, అరటి తొక్కలు, బెల్లంతో మొక్కలకు అద్భుతమైన న్యాచురల్ ఫెర్టిలైజర్ తయారు చేయవచ్చు. ఈ ఫెర్టిలైజర్ వల్ల మొక్కలు వేగంగా పెరుగుతాయి, ఆకులు పచ్చగా మారుతాయి, పూలు ఎక్కువగా వస్తాయి, వేళ్ళు బలంగా తయారవుతాయి, కాయలు కూడా బాగా పెరిగిపోతాయి అన్నమాట. ఈరోజు పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం. ఇలా తయారు చేయాలి, ఎంత వేయాలి, ఏ మొక్కలకు ఉపయోగించాలి అన్నీ తెలుసుకుందాం. ఇకపోతే ఈ ఫెర్టిలైజర్ తయారీకి కావాల్సింది అల్లం తొక్కలు. మనం ఎప్పుడు అల్లము మన ఇంట్లో వాడుకుంటూనే ఉంటాం కదా. ఆ వాడుకునేటప్పుడు ఏం చేస్తాము, అల్లం గీకినాక ఆ తొక్కలు ఉంటాయి కదా, ఆ తొక్కలను మనము యూజ్లెస్గా డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం. ఇక్కడ నుంచి అలా మాత్రం పడేయకండి. అవి ఎంతో ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఈ అల్లం తొక్కలతోటే మొక్కలకు కావాల్సిన ఫెర్టిలైజర్ తయారు చేయవచ్చు. అది ఎంతో యూస్ఫుల్ అన్నమాట. మొక్కలు మంచిగా గ్రీన్గా అందంగా మారడానికి, పూలు మంచిగా రావడానికి, కాయలు మంచిగా రావడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంతోపాటు అరటి తొక్కలు గినంగా పొటాషియం బాగా ఉంటుంది, మొక్కలకు చాలా అవసరం. ఆల్మోస్ట్ ఎక్కువగా అరటి తొక్కలు కానీ అరటి పండ్లు అంటే బాగా మగ్గి మనం తినలేని అరటి పండ్లను గినంగా మొక్కలకు చాలా యూస్ఫుల్ అనమాట. మీకు మీ ఇంట్లో కనుక అరటి పండ్లు కానీ అరటి తొక్కలు కానీ ఉంటే డస్ట్బిన్లో ఉట్టిగా పడేయకండి. మీ మొక్కలకు అది ఒక అమృతం లాంటిది అని గుర్తుంచుకోండి. ఇంకపోతే బెల్లం అనేది అంటే ఈ ఫెర్టిలైజర్ మంచిగా ఫర్మెంటెడ్ కావడానికి బెల్లం చాలా అవసరం. ఒక చిన్న ముక్క వేస్తే చాలన్నమాట. 1 లీటర్ నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది. ఈ ఫెర్టిలైజర్ సులభంగా ఇంట్లోనే ఉన్న వాటితోటే మంచిగా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. మీరు గినంగా మీ ఇంట్లో ఇలాంటి ఫెర్టిలైజర్ తయారు చేసుకోండి. ఇకపోతే ఇది ఎట్లా తయారు చేయాలనే విషయాలు పూర్తిగా చూపిస్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా విలువైన విషయం ఉంటుంది. ఒక టిప్ చెప్తా, తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇకపోతే చూడండి, ఈ అల్లం అనమాట నేను నానబెట్టేసుకున్నా, అంటే మిక్సీకి పట్టడానికని. ఇప్పుడు నేను పీల్ చేసినాక తొక్క ఉంటుంది కదా, ఆ తొక్కని మాత్రం అస్సలు పడేయను అనమాట. ఇంత తొక్క వచ్చింది. ఇది బాక్స్ అనమాట. ఈ బాక్స్లో వేస్తున్నా చూడండి. కొన్ని వాటర్ అనమాట, ఎందుకంటే నేను కొన్ని మొక్కలకని చేస్తున్నా. ఒక బెల్లం ముక్క వేస్తున్నా చూడండి. ఇంకా అదే అల్లంలో వచ్చిన వాటర్ అనమాట. అల్లం కడిగిన తర్వాత వాటర్ ఉంటాయి కదా, అదే వాటర్ అనమాట. మనకు ఎక్కువ వేస్తే ఎక్కువ వాటర్ పోయండి, అంటే బాక్స్ పెద్దగా ఉంటే మొత్తం పోసేసుకోవచ్చు. నేను చిన్న బాక్స్ తీసుకున్నా కాబట్టి ఇంకా కొన్ని వాటర్ పోస్తున్నా. ఇక చూడండి ఇలా అనమాట. ఇంకా క్యాప్ పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఒక 3 days ఉంచుకోవాలి. అల్లం మొత్తము మెత్తగా అయిపోవాలి, వాటర్లో కలిసిపోవాలన్నమాట. ఎందుకంటే దీంట్లో ఉన్న విటమిన్లు మొత్తం వాటర్లో కావాలి. ఆవపిండి వేసేసుకుంటున్నా. నెక్స్ట్ డే చూడండి అసలు ఎట్లా అయిపోయింది అల్లం పీల్ అంతా. ఇక ఆవపిండి వేసేసుకుంటా. ఈ ఆవపిండి అనేది చాలా ఇంపార్టెంట్. అసలు మీ ఇంట్లో అరటి తొక్కలు ఉన్నా కానీ వేసేసుకోరి. చూడండి ఒకటి ఎంత మెత్తగా అయిపోయింది అరటి తొక్క. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మంచి ఫెర్టిలైజర్ ఇప్పుడు మొక్కలకు చాలా బూస్ట్. హార్లిక్స్ మనకెట్లనో ఈ మొక్కలకు ఇది అట్లా అన్నమాట. తప్పకుండా మీ ఇంట్లో ఇట్లాంటివి ఏమన్నా ఉంటే పడేయకండి. అల్లంతో సహజ యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇక వేళ్ళను బలంగా చేస్తాయి, ఫంగల్ సమస్య ఉంటే తగ్గిస్తాయి, మొక్కల్లో ఇమ్యూనిటీ పెంచుతుంది. ఇక అరటి తొక్కలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది, పూలు ఎక్కువగా వస్తాయి, కాయలు ఎక్కువగా వస్తాయి, ఆకులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇక బెల్లం ఏమో మంచి ఫర్మెంటేషన్ ఏజెంట్ అనమాట. మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది, మట్టిలో పోషకాలను పెంచుతుంది, వేళ్ళు గ్రోత్ వేగంగా చేస్తుంది. ఇంకా ఇప్పుడైతే ఇవి మూడింటిని కలిపినాక 1 day ఉంచేసుకున్నాక చూడండి ఫెర్టిలైజర్ ఇలా తయారనమాట.
ఇంకా దీంట్లో ఉన్నది ఈ పీల్ అంతా తీసేయాలి. తీసేసి వడగట్టేసుకోవచ్చు. మన చెయ్యికి ఎంత వస్తుందో అంతవరకు అయితే తీసేయచ్చు. ఇగో ఇంత లిక్విడ్ వచ్చింది. ఈ లిక్విడ్ ఇప్పుడు ఆ పీల్ గినంగా ఏం పడేయకండి. నేను తర్వాత ఒక టిప్ చెప్తా. ఈజీ మెథడ్ అనమాట. అంటే 5 మినిట్స్లలోనే మీరు మీ మొక్కలకు, అంటే మీ దగ్గర టైం లేనప్పుడు మొక్కలకు ఫెర్టిలైజర్ ఇవ్వాలి అనుకుంటే ఈజీ టిప్ ఒకటి చెప్తా. అది నేను నెక్స్ట్ వీడియోలో ఉంటుందన్నమాట. తప్పకుండా అది నా వీడియోలు అన్నీ చూస్తుండండి. మీకు తప్పకుండా ఆ వీడియో గినంగా వస్తుంది అప్కమింగ్గా. మీరు చూడండి. ఈజీ అనమాట. ఈ వర్కింగ్ ఉమెన్కు ఈజీ మోడల్ అనమాట. మీ మొక్కలకు కావాల్సిన పోషకాలన్నీ అందిపోతాయి. మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ టిప్ ఏందనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇది మల్లె, గులాబీ, టమాటా, మిర్చి, వంకాయ, కరివేపాకు, మనీ ప్లాంట్, హైబిస్కస్ వంటి ప్లాంట్స్ గినంగా ఇవ్వచ్చు. ప్రత్యేకంగా పూల మొక్కలకు ఇది అద్భుతమైన ఫెర్టిలైజర్ అనమాట. రోజు వేయకండి, వారానికి ఒక్కసారి చాలు. ఎక్కువ కాన్సన్ట్రేట్గా వేయకండి, వేళ్ళు దెబ్బతినే అవకాశం ఉంది. ఉదయం లేదా సాయంత్రం వేళలో మాత్రమే వేయండి. ఇక ఫర్మెంటెడ్ చేసిన ద్రావణం 5 రోజుల్లోనే వాడేయండి. ఎక్కువ రోజులు ఉంచితే మాత్రం మంచిగా ఉండదు అనమాట. ఇట్లా గ్రోతింగ్ ఇట్లా వస్తుంది మంచిగా. మీరు ఎక్కువ మొక్కలకు వేయాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ మొక్కలకు వేయాలంటే తక్కువ వేసుకోండి. ఇలా ఇస్తూ ఉండండి. మీ మొక్కల్లో మంచి గ్రోతింగ్ ఉంటుంది. అల్లము వంటల్లో మాత్రమే కాదు, మొక్కలకు కూడా పవర్ఫుల్ ఫెర్టిలైజర్ అనమాట. అల్లం తొక్కలకైతే అస్సలు పడేయకండి. మీ మొక్కలు వేగంగా పెరగడానికి సీక్రెట్ టిప్ అనమాట. ఈ చిన్న అల్లం ఫెర్టిలైజర్ వల్ల మొక్కలు వేళ్ళు బలంగా మారిపోతాయి. ఎందుకంటే అల్లంలో సహజ యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. అందుకే అది మొక్కలకు చాలా ఉపయోగకరము. అల్లం ఫెర్టిలైజరు వేళ్ళ గ్రోత్ను పెంచుతుంది. దీంతో మొక్క మట్టిలో బలంగా నిలబడుతుంది. పోషకాలు త్వరగా అందుతాయి. ఇక తెల్ల పురుగు, ఫంగస్, వేరుకుళ్ళు వంటి సమస్యలు గినంగా అల్లం ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల తగ్గిపోతాయి అన్నమాట. అల్లంలో ఉన్న సహజ పోషకాలు ఆకులను ఆరోగ్యంగా ఉంచుతాయి, ఎండిపోవడం తగ్గిస్తాయి, కొత్త చిగుళ్ళు రావడానికి సాయం చేస్తాయి. ఇక అల్లం ఫెర్టిలైజర్ వల్ల పూల మొక్కల్లో పుష్పధారణ పెరుగుతుంది, కూరగాయ మొక్కల్లో కాయధారణ మెరుగవుతుంది. ఇలా అన్నమాట. మట్టిలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది, సాయిల్ యాక్టివిటీ పెంచి మట్టి ఆరోగ్యంగా మారేలా చేస్తుంది. ఇతర ఫెర్టిలైజర్స్ ప్రభావం కూడా పెంచుతుంది. ఇకపోతే అల్లం ఫెర్టిలైజర్ ఒక సహజమైన, చౌకైన, చాలా పవర్ఫుల్ ప్లాంట్ టానిక్. ఇంట్లో పడేసే అల్లం తొక్కలతోనే మీ మొక్కలను పచ్చగా ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా అల్లం తొక్కలు, అరటి తొక్కలు, బెల్లంతో చేసిన ఈ న్యాచురల్ ఫెర్టిలైజర్ మీ మొక్కలకు ఆరోగ్యంగా పచ్చగా పూలతో నింపేస్తుంది. మీ ఇంట్లో కూడా ఒక్కసారి ట్రై చేసి కామెంట్లో రిజల్ట్ చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.